హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే అదర్స్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లోనే అర్ధరాత్రి సమయంలో ఎవ్వరూ లేని ప్రదేశంలో రోడ్డు మీదకి ఒక వ్యక్తి పెద్ద రాయిని తీసుకుని వచ్చి రోడ్డు మీద పెడుతూ ఉంటాడు. ఎందుకంటే పెద్ద బండరాయిని రోడ్డు మీద పెడితే వేగంగా వస్తున్నటువంటి వెహికల్ దాన్ని గుద్దుకుని అక్కడ చాలా మంది చనిపోతారని, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు అని ఆ దొంగ అక్కడ ప్లాన్ చేస్తాడు. అలా తను ప్లాన్ చేసినట్టుగానే ఒక పెద్ద రాయిని రోడ్డుకి అడ్డంగా పెట్టి అక్కడి నుంచి పక్కకు వెళ్లి దాక్కుంటాడు. కొంతసేపటికి నిజంగానే ఒక వ్యాన్ వేగంగా వచ్చి ఆ రాయిని గుద్దుకుంటుంది. ఆ తర్వాత అక్కడ పెద్ద బ్లాస్ట్ కూడా జరుగుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ స్పాట్కి అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి మాధవన్ తన టీంతో వచ్చి అక్కడ విచారిస్తూ ఉంటాడు. అక్కడ మొత్తం 4 చనిపోయి ఉంటారు. వారిలో 3 అమ్మాయిలు కాగా 1 అబ్బాయి ఉంటారు. ఆ సంఘటన జరిగిన ప్లేస్లోనే ఒక రిక్షా, ఆ రిక్షాలో ఒక రాయి ఉండడం మాధవన్ చూసి ఈ యాక్సిడెంట్కి ఈ రిక్షాకి ఏదైనా సంబంధం ఉందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ చనిపోయి ఉన్న అబ్బాయి రిక్షా ఓనరా లేదా ఈ వ్యాన్ ని నడుపుతున్న వాడా అని పోలీసులందరూ కూడా విచారిస్తూ ఉంటారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి వ్యాన్ లో కాకుండా రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యాన్ నెంబర్ ప్లేట్ ని పెట్టి ఆ వ్యాన్ ఎవరిదో అని తెలుసుకుంటూ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తారు. దానిలో క్లియర్ గా ఒక దొంగ రిక్షాలో ఒక రాయిని తీసుకుని వచ్చి రోడ్డు మీద పెట్టడం, ఆ తర్వాత వ్యాన్ వేగంగా వచ్చి దాన్ని గుద్దుకోవడం అంతా కూడా క్లీన్ గా రికార్డ్ అయి ఉంటుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మాత్రం అక్కడ ఏమీ రికార్డ్ అయి ఉండదు. ఆ తర్వాత పోలీసులు అసలు ఆ వ్యాన్ ఎక్కడి నుంచి వచ్చిందో అని తెలుసుకుంటూ ఉండగా ఇంతలో మాధవన్కి తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటుంది. మాధవన్ వెంటనే తను ప్రేమిస్తున్నటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగా మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యి 1 month యానివర్సరీ అయ్యింది అని ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుంది. నిజానికి ఈ మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ఒక పెద్ద హాస్పిటల్లో ఫెర్టిలిటీ డాక్టర్ గా, IVF స్పెషలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి తన భర్త శాంపిల్ తీసుకుని భార్య అండంలోకి ప్రవేశపెట్టి పిల్లలు కనేటట్టు చేస్తూ ఉంటుంది. అది కూడా మహిళలకి దాతలిచ్చి ఆ గర్భం అండం ద్వారా ఆ పని చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి మాధవన్ ఆ ఏరియా ఎస్ఐని పిలిచి ఆ వ్యాన్ ఫోటోనిచ్చి ఆ ఏరియా మొత్తం దీని గురించి ఎంక్వైరీ చేయమని చెప్తాడు. దాంతో ఎస్ఐ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఒక మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా ఆ మెకానిక్ షాప్లో ఉన్నటువంటి ఓనర్ మాట్లాడుతూ, సార్ ఈ వ్యాన్ని నేను చూశాను. ఈ వ్యాన్ నా మెకానిక్ షెడ్లోనే 1 week వరకు ఉంది. ఎందుకంటే దాని స్పేర్ పార్ట్స్ మా దగ్గర లేవు. వాటిని ఆర్డర్ పెట్టి తెప్పించి రిపేర్ చేయడానికి నాకు 1 week సమయం పట్టింది అని అంటాడు. ఈ మెకానిక్ చెప్తున్నటువంటి మాటలకి ఆ యాక్సిడెంట్ అయినటువంటి సమయానికి అన్నిటినీ మ్యాచ్ చేసుకుని ఇతను కరెక్ట్ గానే సమాధానం చెప్తున్నాడు అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ మెకానిక్ షెడ్ దగ్గరికి ఓమ్నీలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి అక్కడ పోలీసులు ఉండడం చూసి సడన్ గా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ సంఘటనలో చనిపోయినటువంటి వాళ్ళందరూ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వస్తాయి. అక్కడ చనిపోయినటువంటి ఆ అబ్బాయి మాత్రం అక్కడ బ్లాస్ట్ జరగడానికి 1 గంట ముందు కత్తిపోట్లకు గురై చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది. అదేవిధంగా అక్కడ చనిపోయినటువంటి 3 అమ్మాయిలలో ఒక అమ్మాయి అక్కడ బ్లాస్ట్ జరగడానికి 2 గంటల ముందు చనిపోయినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తుంది. దాంతో ఆ మాధవన్ అసలు ఆ అమ్మాయిల మీద ఏమైనా అత్యాచారం జరిగిందేమో ఎంక్వైరీ చేయండి అని అంటాడు. దానికి పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ సమాధానం చెప్తూ వాళ్ళ మీద ఎటువంటి అత్యాచారం జరగలేదు అని అంటాడు. అదేవిధంగా పోస్ట్ మార్టం చేసినటువంటి డాక్టర్ మాట్లాడుతూ, సార్ ఇక్కడ ఈ 3లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది. అదేమిటి అంటే చనిపోయిన ఈ 3 అమ్మాయిలు కూడా గుడ్డివారు అని అంటాడు. ఆ మాటలు విన్న మాధవన్, చనిపోయిన 3 గుడ్డి వాళ్ళ, వీళ్ళు చనిపోయిన తర్వాత ఎవరో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు, అంటే బహుశా వీళ్ళు అనాథాశ్రమంలో ఉన్నారేమో అని ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న అనాథాశ్రమాల డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తారు. అయితే కరణం ఆశ్రమం వాళ్ళు మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ని పోలీసులకు ఇవ్వడానికి అసలు ఒప్పుకోకపోవడంతో మాధవన్ వెంటనే పై ఆఫీసర్ల దగ్గర నుంచి అక్కడ పర్మిషన్ లెటర్ తీసుకుని వెళ్లి వాళ్ళకి చూపిస్తాడు. దాంతో ఆ కరణం ఆశ్రమంలో ఉన్నటువంటి మదర్ ఇక చేసేదేమీ లేక వాళ్ళ ఆశ్రమం డీటెయిల్స్ మొత్తం పోలీసులకు ఇచ్చేస్తుంది. పోలీసులు అక్కడ విచారిస్తూ ఉంటారు.
కట్ చేస్తే మరో పక్క అసిస్టెంట్ కమిషనర్ అయినటువంటి మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ఒక హాస్పిటల్లో పనిచేస్తుందని చెప్పాం కదా. ఆ హాస్పిటల్లో తన పేషెంట్ కి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా తన పేషెంట్ కి సడన్ గా కడుపు నొప్పి చాలా తీవ్రం అయిపోతుంది. దాంతో తన రిపోర్ట్స్ ని చూస్తూ ఉంటుంది. దాంతో తనకు కొన్ని టెస్టులు చేయగా తన రిపోర్ట్స్ చాలా అబ్నార్మల్ గా ఉంటాయి. అది చూసినటువంటి మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ఇంతకు ముందు తనని చెక్ చేసినప్పుడు తన రిపోర్ట్ చాలా నార్మల్ గానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు సడన్ గా అబ్నార్మల్ గా అయిపోయింది అని తన దగ్గర మళ్ళీ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ ల్యాబ్ దగ్గర టెక్నీషియన్స్ కాకుండా కేవలం నర్సు మాత్రమే నిలబడి ఉంటుంది. మాధవన్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ ఈ శాంపిల్ ని టెస్ట్ చెయ్యండి అని అంటుంది. కానీ ఆ నర్సు మాత్రం యొక్క టెక్నీషియన్ బయటికి వెళ్ళాడు, నేను లోపలికి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదు అని అంటూ ఉంటుంది. కానీ మాధవన్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం డాక్టర్ చెప్పినా చేయవా అంటూ గొడవ పడడంతో ఇంకా నర్సు చేసేది ఏమీ లేక ఆ శాంపుల్ తీసుకుని వెళ్లి టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ మాధవన్ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వగా మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ఆ రిపోర్ట్ ని చూసి మళ్ళీ షాక్ అవుతుంది. నేను ఇంతకు ముందు ఈ అమ్మాయికి టెస్ట్ చేసినప్పుడు అన్ని రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నాయి, సడన్ గా ఈ అమ్మాయి రిపోర్ట్స్ ఎందుకు అబ్నార్మల్ గా అయ్యాయి అని చాలా భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క పోలీసులు అనాథాశ్రమం దగ్గర నుంచి తీసుకువచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులకి ఆ కర్ణం ఆశ్రమంలో ఉన్న పిల్లలకి అలాగే రిజిస్టర్ లో ఉన్నటువంటి పిల్లల కౌంట్ కి మ్యాచ్ అవ్వకుండా ఉండడం, అదే విధంగా ఆ రిజిస్టర్ లో ఉన్నటువంటి 12th పేజ్ కూడా చిరిగిపోయి ఉండడంతో ఖచ్చితంగా ఆ ఆశ్రమంలోనే ఏదో జరుగుతుంది అని మాధవన్ అన్న టీం వెంటనే బయలుదేరి ఆ కర్ణం ఆశ్రమం దగ్గరకు వచ్చి లోపలికి జీప్ లో వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు జీప్ లో లోపలికి వెళుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్నటువంటి మదర్ పై నుంచి వాళ్ళ జీప్ మీదనే దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అది చూసినటువంటి మాధవన్ మనకున్నటువంటి ఒకే ఒక్క ఛాన్స్ ఆ మదర్, తను కూడా ఇప్పుడు చనిపోయింది, ఎలా ఈ కేసును డీల్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా మాధవన్ ఆ రిజిస్టర్ లో చనిపోయినటువంటి 12th పేజీలో ఏ డీటెయిల్స్ ఉన్నాయని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి తన అసిస్టెంట్ మాట్లాడుతూ బహుశా ఇక్కడ పెళ్లిన వాళ్ళ డీటెయిల్స్ ఆ పేపర్ లో ఉన్నాయేమో అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాధవన్ ఒక్కసారిగా షాక్ అయ్యి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. దానికి ఆ మాధవన్ అసిస్టెంట్ మాట్లాడుతూ అవును సార్, ఇక్కడ మదర్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పెద్ద చేసి వాళ్ళకి స్వచ్ఛందంగా మ్యారేజ్ కూడా చేస్తూ ఉంటుంది అని అంటాడు. ఆ మాట విన్న మాధవన్ షాక్ అవుతూ వెంటనే రిజిస్టర్ ని చెక్ చేయగా ఇప్పుడు చనిపోయినటువంటి ఈ ముగ్గురికి వాళ్ళు చనిపోవడానికి ముందు రోజే ముగ్గురికి కూడా పెళ్లైనట్లుగా ఆ రిజిస్టర్ లో రాసి ఉంటారు. దాంతో మాధవన్ అనే టీం వెంటనే ఆ రూమ్ లో మొత్తం చెక్ చేస్తూ ఉండగా బీరువా లోపల చినిగిపోయినటువంటి ఆ 12th పేజ్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఎప్పుడైతే మాధవన్ అన్న టీం ఫస్ట్ టైం ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చి వెళ్లారో వీళ్ళు వెళ్లిన వెంటనే ఇక్కడికి ఒక ఓమ్ని వ్యాన్ వచ్చి వెళ్ళినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మదర్ కంప్యూటర్ లో కొన్ని ఫైల్స్ ని కూడా డిలీట్ చేసినట్లుగా వీళ్ళు అర్థం చేసుకుంటారు. వెంటనే ఒక హ్యాకర్ టీం ని అక్కడ పిలిపించి డిలీట్ అయినటువంటి ఆ ఫైల్స్ ని రికవర్ చేయించమని చెప్తూ ఉంటాడు. అదేవిధంగా అక్కడ చిరిగిపోయినటువంటి 12th పేజీల్లో పెళ్లి చేసుకున్నటువంటి ఈ ముగ్గురు డీటెయిల్స్ తో అన్ని కూడా అక్కడ క్లియర్ గా ఉండడంతో ఈ ముగ్గురిని పెళ్లి చేసుకున్న వాళ్ళ నెంబర్స్ కూడా ఉండడంతో ఆ నెంబర్స్ కి ట్రై చేయగా స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటాయి. అక్కడే పోలీసులకు చనిపోయిన ముగ్గురు ఫొటోస్ కూడా దొరుకుతాయి. మరోపక్క మాధవన్ లవర్ తన పేషెంట్ రిపోర్ట్ అబ్నార్మల్ గా రావడంతో వెంటనే తన శాంపిల్ ని పూణేలో ఉన్నటువంటి ఒక ల్యాబ్ కి పంపిస్తుంది. మరోపక్క మాధవన్ లవర్ వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో ల్యాబ్ లో ఉన్నటువంటి టెక్నీషియన్ అక్కడికి వచ్చి ఇక్కడ నా పర్మిషన్ లేకుండా ఎవరో టెస్ట్ చేశారు అని హాస్పిటల్లోని ల్యాబ్ లో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నటువంటి ముఖేష్ వెంటనే హాస్పిటల్ డీన్ దగ్గరికి వెళ్లి నా ల్యాబ్ లోకి పర్మిషన్ లేకుండా డాక్టర్ గారు వచ్చి టెస్ట్ చేశారు అని మాధవన్ గర్ల్ ఫ్రెండ్ మీద ఒక కంప్లైంట్ ఇస్తాడు. దాంతో డీన్ వెంటనే మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ని పిలిచి అసలు నువ్వెందుకు ఆ ముఖేష్ పర్మిషన్ లేకుండా ల్యాబ్ లోకి వెళ్లి టెస్ట్ చేసావు, అదేవిధంగా నా పర్మిషన్ లేకుండా నీ పేషెంట్ యొక్క శాంపిల్ ని ఎందుకు పూణేకి పంపించావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మాధవన్ గర్ల్ ఫ్రెండ్ వెంటనే డీన్ ని చూసి సార్ ఒకసారి ఆ ముఖేష్ ని బయటికి పంపించండి, నీతో మాట్లాడాలి అంటుంది. దాంతో డీన్ వెంటనే ముఖేష్ కి బయటకు పంపిస్తాడు. అప్పుడు ఆ మాధవన్ గర్ల్ ఫ్రెండ్ వెంటనే డీన్ ని చూసి సార్ నా దగ్గర నా పేషెంట్ వచ్చినప్పుడు తనని టెస్ట్ చేసినప్పుడు అన్ని నార్మల్ గా ఉన్నాయి, ఎప్పుడైతే ఆ మహిళ మన హాస్పిటల్లో జాయిన్ అయ్యిందో ఆ తర్వాత ఆమె రిపోర్ట్ మొత్తం అబ్నార్మల్ గా మారిపోయింది, నాకు డౌట్ వచ్చి వేరే వాళ్ళ రిపోర్ట్స్ ని కూడా చెక్ చేశాను, వాళ్ళ రిపోర్ట్స్ కూడా అబ్నార్మల్ గా అయిపోయాయి, నిజానికి వాళ్ళ బ్లడ్ లో ఒక భయంకరమైన సబ్స్టాన్సెస్ ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరం, నాకెందుకు మన డేటాబేస్ ని ఎవరు హ్యాక్ చేసినట్టుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న డీన్ కూడా చాలా షాక్ అవుతూ ఉంటాడు. మరోపక్క బయట ఉన్నటువంటి ఆ ల్యాబ్లోని టెక్నీషియన్ అయినటువంటి ముఖేష్ వెంటనే చార్లెస్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి మన మీద సందేహం వచ్చేసింది, జాగ్రత్తగా ఉండాలి అని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మనం మాధవన్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ అక్కడికి వచ్చి మన హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి మహిళల బాడీలో ఒక సబ్స్టాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది, వాళ్ళ బాడీలో అలా ఉంది అంటే డోనర్స్ యొక్క బాడీలో కూడా సేమ్ అదే విధంగా సబ్స్టాన్సెస్ ఉండాలి కదా, నాకు ఆ డోనర్స్ యొక్క రిపోర్ట్ కావాలి అని అడుగుతుంది. దానికి ఆ ముఖేష్ మాట్లాడుతూ ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అలా ముఖేష్ బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఒక ఓమ్ని వ్యాన్ రావడంతో ఆ వ్యాన్ లో ఉన్న మారి వెంటనే ముఖేష్ దగ్గరికి వచ్చి నీ పేరేనా ముఖేష్ అని అడిగి వెంటనే ముఖేష్ ని వ్యాన్ లో ఎక్కించుకుని మారి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క పోలీసులు ఆ మదర్ యొక్క కంప్యూటర్ లో దొరికినటువంటి ముగ్గురు పెళ్లి కొడుకు ఫోటోల ద్వారా వెతుకుతూ ఉంటారు, కానీ ఎక్కడా కూడా వాళ్ళు కనిపించరు. కానీ వాళ్ళు చాలా మోసగాళ్ళని, వాళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి అని తెలుసుకుంటారు. అయితే ఈ ముగ్గురు కనిపించకుండా పోవడానికి కారణం మాత్రం ఈ ముగ్గురికి మరియు మారికి మధ్య ఒక పేమెంట్ విషయంలో గొడవ వచ్చి ఉంటుంది. దాంతో వీళ్ళెక్కడ బయట నిజం చెప్పేస్తారో అని మారి ఆ ముగ్గురిని కూడా అతి కిరాతకంగా చంపేసి ఉంటాడు. ఆ వెంటనే పోలీసులు చనిపోవడానికి ముందు మదర్ చివరిసారిగా ఎవరికి ఫోన్ చేసిందో అని సెర్చ్ చేయగా తను చనిపోవడానికి ముందు ఆలీజ్ వెల్ అనే ఒక హోమ్ కి ఫోన్ చేసి ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి విచారించగా అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ, సార్ 2 వారాలకు ముందు మా దగ్గరికి చార్లెస్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, మాకు 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ డొనేట్ చేశాడు. అదేవిధంగా తను మాట్లాడుతూ, ఇక్కడ ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా సరే నేనే వాళ్ళకి మంచి సంబంధం కూడా చూసి పెళ్లి చేస్తారని మాకు చెప్పాడు అని అంటూ ఉంటారు. ఆ మాటలో ఉన్నటువంటి మాధవన్, మీ దగ్గర అతని ఫోన్ నెంబర్ కానీ అతని ఫోటో కానీ ఏదైనా ఉందా అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ, ఫోన్ నెంబర్ అయితే లేదు సార్, కానీ తన ఫోటో మాత్రం ఉంది అని ఆ చార్లెస్ ఫోటోని మాధవన్ అన్న టీంకి చూపిస్తారు. దాంతో మాధవన్ వెంటనే ఆ చార్లెస్ ఫోటోని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి ఇచ్చి ఇతని గురించి ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ఒక కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా నీతో మాట్లాడాలి, వెంటనే ఈ కాఫీ షాప్ దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటుంది. మాధవన్ వెంటనే అక్కడికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మాధవన్ పై అధికారి మాధవన్కి ఫోన్ చేసి ఈ కేసులో మనకు ఒక లీడ్ దొరికింది, అర్జెంటుగా నా దగ్గరికి రా అని పిలుస్తాడు. దాంతో మాధవన్ వెంటనే తన పై అధికారి దగ్గరికి వెళ్ళగా తన పై అధికారి మాధవన్ని చూసి, ఇంతకుముందు యాక్సిడెంట్లో ఏదైతే వ్యాన్ పేలిపోయింది కదా, సేమ్ అదే నెంబర్తో మరొక వ్యాన్ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కాఫీ షాప్ దగ్గర ఉంది, నువ్వు కూడా చూడు అని సీసీటీవీలో ఆ వ్యాన్ ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే మాధవన్ గర్ల్ ఫ్రెండ్ కూడా మాధవన్ కోసం అక్కడ ఉన్నటువంటి కాఫీ షాప్ లోనే వెయిట్ చేస్తూ మాధవన్ రాలేదు అని చాలా కోపంగా తన స్కూటీలో అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అదే సమయంలో అప్పటి వరకు అక్కడ ఆగి ఉన్నటువంటి ఆ వ్యాన్ వెంటనే రివర్స్ తీసుకుని మాధవన్ గర్ల్ ఫ్రెండ్ వెళుతున్నటువంటి ఆ స్కూటర్ ని గుద్దబోతుంది. దాంతో అది గ్రహించినటువంటి మాధవన్ గర్ల్ ఫ్రెండ్ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వేగంగా వెళుతూ ఉంటుంది. ఇది చూసినటువంటి మాధవన్ చాలా కంగారు పడుతూ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పిన రూట్ లోనే వేగంగా వస్తూ ఉండు అని చెప్తూ ఉంటాడు. దాంతో మాధవన్ గర్ల్ ఫ్రెండ్ కూడా మాధవన్ చెప్పినట్లుగానే అదే రూట్ లో వెళుతూ ఉంటుంది. మాధవన్ వెంటనే తన పోలీస్ టీంలకు కూడా ఫోన్ చేసి వెంటనే ఆ వ్యాన్ వస్తున్నటువంటి రూట్ దగ్గరికి పంపిస్తాడు. కొంతసేపటి తర్వాత ఆ మాధవన్ గర్ల్ ఫ్రెండ్ ని తరుగుతున్నటువంటి ఆ వ్యాన్ ఒక బ్రిడ్జ్ మీదకి రాగా అక్కడ పోలీసులు అప్పటికే వెయిట్ చేస్తూ ఉంటారు. పోలీసులు వెంటనే ఆ వ్యాన్ ని షూట్ చేయగా ఆ వ్యాన్ లో మారీతో పాటు ఉన్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ వ్యాన్ టైర్స్ ని కూడా పేల్చేస్తారు. దాంతో వ్యాన్ ఇంకా ముందుకు కదలలేకపోయిన స్థితికి వచ్చేస్తుంది. దాంతో ఇంకా వేరే దారి లేక అందులో ఉన్నటువంటి మారి వెంటనే ఆ బ్రిడ్జి మీద నుంచి వాటర్ లోకి దూకి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత మాధవన్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి విచారించగా జరిగిందంతా కూడా తను మాధవన్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ, మా హాస్పిటల్లో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ముఖేష్ కనిపించకుండా పోయాడు, మా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ యొక్క రిపోర్ట్స్ చాలా అబ్నార్మల్ గా ఉంటున్నాయి, వాళ్ళ బ్లడ్ లో ఒక సబ్స్టాన్సెస్ ఉంది, అది చాలా ప్రమాదకరమైనది, దాని ద్వారా తల్లికి ఎటువంటి ప్రమాదం జరగదు కానీ పుట్టబోయే బిడ్డ చనిపోతుంది, ఒకవేళ క్షేమంగా జన్మించిన వాళ్ళ హార్మోన్స్ ప్రభావం వల్ల వాళ్ళు జెండర్ మీద చాలా ప్రభావం పడుతుంది, అంటే ఆడపిల్లలుగా జన్మించిన వాళ్ళు మగపిల్లల హార్మోన్స్ తో, మగపిల్లలుగా జన్మించిన వాళ్ళు ఆడపిల్లల హార్మోన్స్ తో జన్మించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే పుట్టబోయే బిడ్డ ఒక ట్రాన్స్ జెండర్ గా జన్మిస్తుంది, మాకు ఆలీజ్ వెల్ అనే హోమ్ డోనర్స్ యొక్క ఏజెంట్ యొక్క డీటెయిల్స్ మాత్రం మాకు దొరకలేదు అని జరిగిందంతా కూడా మాధవన్ కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది. దాంతో మాధవన్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్లి డీన్ ని కలవగా ఆ డీన్ వెంటనే మాధవన్ ని చూసి, సార్ మీ ఎంక్వైరీకి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం, మీరు చాలా ఫ్రీగా ఎంక్వైరీ చెయ్యండి అని అంటాడు. దాంతో మాధవన్ వెంటనే ల్యాబ్ లోకి వెళ్లి అక్కడ ముఖేష్ లేకపోవడంతో ముఖేష్ తో పాటు ఉండేటువంటి మరొక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. ఆ వెంటనే ఆ వ్యక్తి కాల్ రికార్డ్ ని చెక్ చేయగా తన చార్లెస్ కి ఫోన్ చేసి ఉండడంతో పోలీసులు వెంటనే నీకు చార్లెస్ గురించి తెలుసా అని అడుగుతారు. దానికి ఆ వ్యక్తి సమాధానం చెప్తూ, నాకు ముఖేష్ ద్వారా ఒకసారి చార్లెస్ ఉన్న ప్లేసు తన ఇంటి అడ్రస్ కూడా తెలిసింది అని అంటాడు. దాంతో మాధవన్ అన్న టీం వాళ్ళకి ఇంతకు ముందు ఆలీజ్ వెల్ హోమ్ లో ఉన్న వాళ్ళు ఒక ఫోటోను చూపించారు కదా, ఆ ఫోటోను చూపించి ఇతనైనా చార్లెస్ అని అడగగా దానికి ఆ వ్యక్తి అవును సార్ ఇతనే చార్లెస్ అని అతను ఉండేటువంటి అడ్రస్ కూడా చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే చార్లెస్ ఇంటి దగ్గరికి వెళ్లి తనని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లి పోలీస్ స్టైల్లో విచారించడం మొదలు పెట్టగా అప్పుడు చార్లెస్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు.
చార్లెస్ మరియు తన టీం చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఆశ్రమాన్ని టార్గెట్ గా చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లి చాలా మంచిగా మాట్లాడుతూ అక్కడ ఎవరైనా వయసుకు వచ్చిన అమ్మాయిలకు కూడా మేమే పెళ్లి చేస్తామండి దగ్గరుండి పెళ్లి చేస్తూ ఫేక్ పెళ్లి సర్టిఫికెట్ ని కూడా రెడీ చేసి పెళ్లి అయిపోయిన రోజు రాత్రి ఆ అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేస్తూ ఆ అమ్మాయిల గర్భాశయంలో ఉన్నటువంటి అండాలని తీసేసి వాటిని డొనేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇదంతా కూడా కర్ణం ఆశ్రమంలో ఉన్న ఆ మదర్ కి తెలిసిపోవడంతో తను వాళ్ళ మీద కోపపడుతుంది. అయితే ఆ చార్లెస్ అండ్ గ్యాంగ్ మాత్రం ఆ మదర్ ని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతారు. మీరే ఆ అమ్మాయిని డబ్బుల కోసం ఆశపడి మాకు అమ్మేశామని మేమే మీ మీద రివర్స్ లో చెప్తాము అని చెప్పడంతో ఆ మదర్ చాలా భయపడిపోయి ఆ చార్లెస్ అన్న టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కర్ణం ఆశ్రమానికి పోలీసులు వెళ్లారో మన మీదకి కేసు అవుతుందేమో అని భయపడిపోయి మదర్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయి ఉంటుంది. ఇది మొత్తం విన్నటువంటి మాధవన్ మాట్లాడుతూ అది సరే మరి వాళ్ళ బ్లడ్ లోకి సబ్స్టాన్సెస్ ఎలా వస్తుంది అని అడుగుతాడు. దానికి ఆ చార్లెస్ సమాధానం చెప్తూ సార్ దీని అంతటికీ కారణం మాత్రం మా హెడ్, తన పేరు వేద, తను ఎక్కడ ఉంటాడో కూడా మాకు తెలియదు అని అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వేద ఎవరో కాదు, మనకు మూవీ స్టార్టింగ్ లో ఒక మెకానిక్ షాప్ లో మెకానిక్ ని చూపించారు కదా, అతనే వేద అయి ఉంటాడు. కానీ అతనే వేద అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా ఒక సాధారణమైన మెకానిక్ లాగా అక్కడ జీవిస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎలా చనిపోయారో కూడా చూపించడం జరుగుతుంది. ఈ చార్లెస్ అండ్ గ్యాంగ్ బాగా నమ్మించి ఆ ముగ్గురు అమ్మాయిలకు కూడా పెళ్లి చేసేసి ఆ రోజే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అలా తీసుకుని వెళ్లే సమయంలో ఆ ముగ్గురు అమ్మాయిల ఒక అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి వ్యాన్ లో నుంచి బయటికి దూకేస్తుంది. అలా దూకిన సమయంలో తనకు బాగా తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడ తను చనిపోతుంది. దాంతో తను వెంటనే ఆ వ్యాన్ లో ఎక్కించుకుని వెళుతూ ఉంటారు. అలా వెళ్తున్న సమయంలోనే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించినట్టుగానే ఒక దొంగ రోడ్డుకి అడ్డంగా ఒక రాయిని పెట్టి ఉండడంతో ఆ రాయిని వెళ్లి వ్యాన్ గుద్దుకుంటుంది. అది చూసినటువంటి అక్కడ రాయి పెట్టినట్టు దొంగ మాత్రం ఇక్కడ ఏదైనా దొరుకుతుందని చాలా ఆనందంగా ఆ వ్యాన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యాన్ లో నుంచి వేద కూడా బయటికి దిగుతాడు. అయితే అక్కడ వేదాని ఆ దొంగ చూసేయడంతో ఇతను నా గురించి ఎక్కడైనా చెప్పే ప్రమాదం ఉంది అని వేద అతి కిరాతకంగా ఆ దొంగను పొడిచి చంపేసి ఆ వెంటనే వ్యాన్ మీద పెట్రోల్ పోసి ఆ వ్యాన్ ని కూడా పేల్చేస్తాడు. అలా జరిగిందంతా కూడా చార్లెస్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి మాధవన్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క వేద అలియాస్ ఆ మెకానిక్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతో మాట్లాడుతూ సార్ కొన్ని రోజుల క్రితం మీరు నన్ను ఎంక్వైరీ చేయడం కోసం మా మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చారు కదా అంటూ తనను తాను పరిచయం చేసుకుని సార్ నా పేరు మారి సార్, నాకు ఒక చెల్లెలు ఉంది, తన పేరు వేదిక, తను కర్ణం అనే ఆశ్రమంలో ఉండేది. అక్కడ ఉన్నటువంటి మదర్ నా చెల్లికి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత నా చెల్లి దగ్గర నుంచి మరియు నా బావ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా లేవు. నా చెల్లి ఎక్కడ ఉందో మీరే కనిపెట్టాలి అని కంప్లైంట్ ఇస్తాడు. అది మొత్తం ఉన్నటువంటి ఎస్ఐ మెకానిక్ అలియాస్ ఆ వేదాన్ని మాధవన్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కానిస్టేబుల్ పరిగెట్టుకుంటూ మాధవన్ దగ్గరికి వచ్చి సార్ ఆ చార్లెస్ భోజనం చేస్తూ రక్తం కక్కుని చనిపోయాడు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మరొక కానిస్టేబుల్ అక్కడికి వచ్చి సార్ మీరు చెప్పినటువంటి ఫుడ్ పార్సిల్ ని తీసుకుని వచ్చాను అని అంటూ ఉంటాడు. అంటే నిజానికి స్టేషన్ కి ఇంతవరకు పోలీసులు ఫుడ్ ని తీసుకుని వచ్చి ఉండరు. మరి ఆ చార్లెస్ అలా చనిపోయి ఉంటాడు అంటే వేద గురించి చార్లెస్ ఏమైనా చెప్పే ప్రమాదం ఉంది అని వేదానే ఫుడ్ తీసుకుని వచ్చి అందులో విషయం కలిపేసి చార్లెస్ కి ఇచ్చేసి ఉంటాడు. ఆ విధంగా చార్లెస్ చనిపోయి ఉంటాడు. అక్కడ చార్లెస్ ని చూసినటువంటి వేద వెంటనే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని చూసి సార్ ఇతన్ని నేను నా చెల్లి పెళ్లి అప్పుడు చూశాను, నిజానికి ఆ రోజు మా చెల్లెలి పెళ్లిలో ఇతనితో పాటు వేదాన్ని కూడా నేను చూశాను అని చెప్పి అక్కడ పోలీసులకి మారీనే వేద అని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మారీ పోలీసులకు దొరికిపోతే తను కూడా దొరికిపోతాడు అని భయపడి మారీనే వేద అనే పోలీసులు నమ్మిస్తే వాళ్ళే మారీని చంపేస్తారు, అప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మారీనే వేద అన్నట్లుగా పోలీసులకి నమ్మించే ప్రయత్నం ఈ వేద అలియాస్ ఆ మెకానిక్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వేద చార్లెస్ వేద అనే పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసి అక్కడి నుంచి వెళ్లిపోగా ఇది మొత్తం విన్నటువంటి మాధవన్ కి మాత్రం అక్కడ వచ్చినటువంటి మెకానిక్ మరియు వేద మీదనే అనుమానంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మెకానిక్ ని మనం ఫస్ట్ టైం కలిసి ఎంక్వైరీ చేసినప్పుడు తనకి వేద ఎవరో తెలియదని చెప్పాడు, ఇప్పుడు మాత్రం తెలుసని తన గుర్తులు కూడా చెప్తున్నాడు అని అనుమానిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చనిపోయినటువంటి చార్లెస్ ఫోన్ రింగ్ అవుతుంది. దాంతో మాధవన్ వెంటనే వెళ్లి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయబోతూ ఉండగా ఆ ఫోన్ ఆగిపోతుంది. దాంతో వెంటనే తిరిగి ఆ నెంబర్ కి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో ఆ ఫోన్ ఎక్కడి నుంచి వస్తుందో ట్రేస్ చేసి ఆ లొకేషన్ కి వెళ్తారు. అలా లొకేషన్ కి వెళ్ళగా అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన మరెవరో కాదు వేదాకి తండ్రి అయి ఉంటాడు. ఎందుకంటే వేద ఫోన్ వాడకపోవడంతో ఈ పెద్ద ఆయన ఎప్పుడు తన కొడుకుతో మాట్లాడాలన్నా సరే చార్లెస్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు.
అప్పుడే మాధవన్ అండ్ గ్యాంగ్ ఆ పెద్ద ఆయన ఇంట్లో ఒక ఫోటోని చూసి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ పెద్ద ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఫోటోని చూసినటువంటి మాధవన్ ఆ పెద్ద ఆయన్ని చూసి ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ పెద్ద ఆయన సమాధానం చెప్తూ అందులో ఉన్నది వేద అని అంటాడు. ఇక్కడే మనకు అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. నిజానికి ఆ పెద్ద ఆయనకి వేదిక అనే ఒక కూతురు ఉంటుంది. తను 12th క్లాస్ వరకు బాగా ర్యాంక్ సాధిస్తూ బాగా చదువుతూ డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది. అయితే 12th క్లాస్ తర్వాత నుంచి మాత్రం తను నెమ్మదిగా అబ్బాయిలో బట్టలు వేసుకోవడం, అబ్బాయిలాగా ప్రవర్తిస్తూ ఉండడంతో తనను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చెకప్ చేపిస్తారు. చెక్ చేసినటువంటి డాక్టర్ మాట్లాడుతూ ఈ వేదిక బాడీలో ఆ అబ్బాయిల హార్మోన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, తను ఖచ్చితంగా చాలా త్వరలోనే అబ్బాయిలాగా మారిపోతుంది అని అంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి వేదిక ఫాదర్ కూడా తనకిష్టం వచ్చినట్లుగానే ఉండు అని చెప్పి తనకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలా ఆ వేదిక నెమ్మదిగా వేదలాగా మారిపోయి ఉంటాడు. ఆ తర్వాత వేదిక అలియాస్ వేద కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ వెంటనే ప్రొఫెసర్ని చూసి సార్ ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేదిక ఆడా మోగా తెలియడం లేదు అని అడగడంతో ఆ ప్రొఫెసర్ మాత్రం చాలా వెటకారంగా అదర్స్ అని చెప్పి తన అప్లికేషన్లో పెట్టండి అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేదికని చాలా చులకన చేసి మాట్లాడుతూ తనని చాలా అవమానపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో అయితే కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ వేదికని కాలేజీ నుంచి బయటికి పంపించేస్తారు. అలా కాలేజీ నుంచి బయటకు వచ్చినటువంటి వేదిక ఆ తర్వాత ఫుల్గా వేదలాగా మారిపోయి ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకే మాకు ఇక్కడ విలువ లేదు, అదే ఆడా మగ ఉన్నట్లుగానే ట్రాన్స్జెండర్స్ కూడా ఎక్కువ ఉంటే మాకు చాలా విలువ ఉంటుంది అని సమాజంలో ట్రాన్స్జెండర్స్ ని ఎక్కువగా చెయ్యాలి అని డిసైడ్ అయ్యి ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఈ విషయం ఆ వేద అలియాస్ వేదిక ఫాదర్ కూడా తెలిసి ఉంటుంది. మరోపక్క ఆ వేద మారి బ్రతికి ఉంటే నాకు ప్రమాదం అని మారీ దగ్గరికి వెళ్లి అతన్ని చంపేసి ఎక్కడైతే వేదకి మెకానిక్ షాప్ ఉందో దాని కింద తన కోసం సపరేట్ గా ఒక సెటప్ ని రెడీ చేసుకుని అక్కడే ఆడవాళ్ల గర్భాశయంలో ఉన్నటువంటి అన్నాల్ని కూడా తీస్తూ ఉంటాడు. ఆ ప్లేస్ లో కూర్చున్నటువంటి వేద నన్నెవరో పట్టుకోలేరు అని చాలా ధీమాగా అక్కడ కూర్చుని ఉండగా అక్కడికి మాధవన్ వచ్చి తనని పట్టుకుని తనని కొడుతూ ఉంటాడు. ఇద్దరి మధ్య చాలా తీవ్రంగా ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ సమయంలోనే మాధవన్ వేద బట్టలు చిరిగిపోయేలా చేయడంతో వేద నా బట్టలు చిరిగిపోయాయి అని తెలుసుకుని చాలా సిగ్గుపడుతూ ఉండడంతో మాధవన్ వెంటనే తన షర్ట్ తీసి వేదాకిచ్చి ఆ షర్ట్ తనను వేసుకోమని చెప్పి వేదాన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఎందుకు రమ్య చాలా భయపడుతూ ఉలిక్కిపడి నిద్ర లేస్తుంది. అసలు రమ్య గతంలో జరిగింది ఏమిటి? సిటీలో హత్యలు చేస్తున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరు? ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు? ఒక వాచ్ మనిషి ప్రాణాన్నే ఎలా తీసింది? అనుమానం పెరిగిపోవడం వల్ల జరిగిన నష్టం ఏమిటి? అరుణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్వాలానే అరుణ్ని మోసం చేసిందా? రమ్య ఫాదర్ నడవకుండా చైరికే పరిమితమయ్యేలాగా చేసింది ఎవరు? మారన్ని చంపాలని చూసిన ఆ సైకో ఎవరు? చివరికి సైకో కిల్లర్ని పట్టుకున్నారా లేదా అన్నదే మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కుడుక్కు మూవీ స్టోరీ. మూవీ క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.